మరి కాసేపట్లో లోక్సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగించనున్నారు. అమిత్ షా ప్రసంగం తర్వాత 3 కీలక బిల్లులపై ఓటింగ్ జరగనుంది. డిలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులపై ఓటింగ్ నిర్వహిస్తారు. విపక్షాలు వ్యతిరేకిస్తుండటంతో బిల్లుల ఆమోదంపై ఉత్కంఠ నెలకొంది. బిల్లులు ఆమోదింపజేసుకునేందుకు కేంద్రం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. మద్దతు కోసం ఇప్పటికే విపక్ష నేతలతో చర్చలు జరిపారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. లోక్సభలో 540 సీట్లు ఉండగా బిల్లుల ఆమోదానికి 2/3 మెజారిటీ అవసరం ఉంది. 2/3 మెజారిటీకి 360 సీట్లు కావాలి. ప్రస్తుతం ఎన్డీఏకు 293 సీట్లు మాత్రమే ఉన్నాయి. బిల్లుల ఆమోదానికి ఇంకా 67 సీట్లు కావాలి. నాన్ ఎన్డీఏ, నాన్ యూపీఏ పార్టీల ఎంపీలపై ఇప్పుడు బీజేపీ ఆశలు పెట్టుకుంది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, చెప్పండి, బిల్లులపై ఓటింగ్ ఎప్పుడు జరుగుతోంది? ప్రస్తుతం మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ బిల్లుల పైన చర్చ కొనసాగుతోంది. మరి కాసేపట్లోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ బిల్లులకు సమాధానం చెప్పబోతున్నారు. సో ఆ తర్వాత కేంద్ర హోంమంత్రి సమాధానం తర్వాత బిల్లుల పైన సభ ఓటింగ్ చేపడుతుంది. సో మొత్తం 3 బిల్లులను కలిపి ఒకేసారి ఓటింగ్ నిర్వహించబోతున్నారు. సో ఓటింగ్ లో ఈ బిల్లులు గట్టెక్కుతాయా లేదా అనేది ఇప్పుడు అందరి ఎదురు చూస్తున్నటువంటి ప్రశ్న. సో ప్రస్తుతానికి ఉన్నటువంటి బలాబలాలను చూస్తే ఖచ్చితంగా బిల్లు వీగిపోయేటువంటి పరిస్థితి ఉంది. సో 360 మంది ఎంపీల బలం ఉంటేనే ఈ బిల్లు పాస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఆ మేరకు ఆల్మోస్ట్ 66 మంది ఎంపీల బలం ఎన్డీఏ కూటమికి తక్కువగా ఉంది. సో ఆ నేపథ్యంలో విపక్ష పార్టీలు మద్దతు ఇస్తే తప్ప ఈ బిల్లు పాస్ అయ్యేటువంటి అవకాశం లేదు. కానీ విపక్షాలు మాత్రం ఖచ్చితంగా ఈ బిల్లు కానీ చివరి నిమిషం వరకు కూడా ఎలాంటి హై డ్రామా జరుగుతుంది అనేది ఆసక్తికరంగా ఉంది. సో చివరి నిమిషం వరకు కూడా ఇటు డిఎంకే గానీ, అలాగే తృణమూల్ కాంగ్రెస్ గానీ, సమాజ్వాదీ, ఇతర ఈ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఏమైనా వాకౌట్ చేసి బయటికి వెళ్ళిపోతే ఆ మేరకు సభ సంఖ్యాబలం తగ్గి బిల్లు బయటపడేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ వారంతా కూడా సభలోనే కూర్చొని వ్యతిరేకంగా ఓటు వేస్తే బిల్లు వీగిపోయేటువంటి అవకాశం ఉంది. సో అదే కనుక జరిగితే డెఫినెట్ గా ఇది ప్రభుత్వానికి ఒక పెద్ద సెట్ బ్యాక్ గా మారేటువంటి అవకాశం ఉంది. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిన్ననే ప్రకటించారు, ఒకవేళ బిల్లు కనుక నెగ్గకపోతే అది బీజేపీకి లాభంగా మారుతుంది. ఎందుకంటే మహిళా బిల్లును అడ్డుకున్నటువంటి చరిత్ర విపక్షాలకు మిగిలిపోతుంది. సో ఖచ్చితంగా మహిళల దృష్టిలో విపక్ష పార్టీలను కూడా విలంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అలా విధంగా మారవద్దు, చరిత్ర సృష్టించాలంటే తమతో కలిసి నడవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇప్పటికే విపక్షాలన్నిటికీ కూడా పదే పిలుపునిచ్చారు. ఆ మేరకు ఆ విపక్ష పార్టీతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు. ఆ విపక్ష సందేహాలు, అనుమానాలు, సవరణలను కూడా ప్రభుత్వం ముందుంచాయి. సో ప్రభుత్వం వారికి ఇచ్చేటువంటి రెస్పాన్స్ ని బట్టి ఈ విపక్షాలు దానికి మద్దతు ఇస్తాయా లేదా అనేది తెలిసేటువంటి అవకాశం ఉంది. కానీ యాజ్ ఆఫ్ నౌ ఈ సెకండ్ వరకు మాత్రం విపక్షాలు మాత్రం తమ వైఖరిలో ఎలాంటి మార్పును మాత్రం ప్రకటించలేదు. సో ఒకవేళ ఇదే వైఖరి కనుక కొనసాగితే బిల్లులు వీగిపోయేటువంటి అవకాశం ఉంది. వెంకటేష్, అయితే అమిత్ షా ప్రసంగంపై అందరూ ఆసక్తి నెలకొందనే చెప్పాలి. మరి ఆయన ఏం మాట్లాడబోతున్నారు అంటారు? ప్రభుత్వం తరఫున కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమాధానం చెప్పబోతున్నారు. సో ఆయన ప్రసంగం పైన ఇప్పటికి అందరికీ ఉత్కంఠ ఉంది. నిన్ననే ప్రధానమంత్రి ప్రసంగం తర్వాత అమిత్ షా చాలా స్పష్టంగా ఏ రాష్ట్రంలో దానికి సంబంధించి పూర్తిగా గణాంకాలతో సహా వివరణ ఇచ్చారు. ఆ నేపథ్యంలో నిన్ననే ఆయన చెప్పారు, ఎల్కేజీ పిల్లలకు ఎట్లయితే వివరిస్తామో విడమర్చి సవివరంగా అదే తరహాలో ఈరోజు ఎంపీలకు ప్రతి అంశానికి తాను అందరికీ స్పష్టమైనటువంటి సమాధానం విడమర్చి చెప్తాను అనేటువంటి విషయాన్ని ఆయన నిన్న ప్రకటించారు. కాబట్టి ఆయన ఎలాంటి వివరాలు చెప్పబోతున్నారు అన్నది ఇప్పుడు స్పష్టంగా మనకు తెలియాల్సి ఉంది. సో నిన్న ఇచ్చినటువంటి ఉపన్యాసంలో చూస్తే కనుక దక్షిణాది రాష్ట్రాల అంశాన్ని ప్రధానంగా ఆయన ప్రస్తావించారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందనేటువంటి వాదన పెద్ద ఎత్తున ప్రచారం అవుతున్నటువంటి నేపథ్యంలో దానికి చెక్ పెట్టేలా నిన్న అమిత్ షా మాట్లాడారు. ప్రధానంగా ప్రస్తుతం ఉన్నటువంటి సభలో కనుక చూస్తే దక్షిణాదిలో ఉన్నటువంటి 5 రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఈ 5 రాష్ట్రాల యొక్క బలం దాదాపు 24% ఉంది లోక్సభలో. సో 50% మేర ప్రోరేటా బేసిక్ కనుక పెంచితే ఖచ్చితంగా ఆ మేరకు 24% ఇంటాక్ట్ గా ఉంటుంది. 24%కు 1% కూడా తగ్గేటువంటి ప్రసక్తి ఉండదు. కొంత
పర్సెంటేజ్ పెరిగేటువంటి అవకాశం అనేది ప్రధానంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పినటువంటి విషయం. ఆంధ్రప్రదేశ్ లో సీట్లు, లోక్సభ సీట్లు 25 నుంచి 38 పెరుగుతాయి. తెలంగాణలో 17 నుంచి 20 పెరుగుతాయి. కేరళలో 20 సీట్ల నుంచి 30 సీట్లు అవుతాయి. అలాగే తమిళనాడు 9 పెరుగుతాయి. కర్ణాటకలో 28 సీట్లు 42 అవుతాయి. సో ఈ విషయాలన్నీ కూడా నిన్న కేంద్ర హోంమంత్రి చెప్పారు. సో ఈ అంశాలను ఒకసారి మళ్ళీ రిస్క్ చేసేటువంటి అవకాశం ఉంది. సో ఖచ్చితంగా ప్రభుత్వం ఏదైతే ఫార్ములా చెప్పిందో ప్రొఫేటా బేసిస్ లో ఇప్పుడున్నటువంటి సీట్ల ఆధారంగానే, ఓకే, సెన్సెస్ ఆధారంగా కాకుండా సీట్ల సంఖ్య ఆధారంగానే తాము పెంచుతామని చెప్పారు. కానీ ఆ విషయం ఎక్కడ కూడా బిల్లులో పెట్టలేదు. సో ఇక్కడే అందరికీ ప్రభుత్వం యొక్క విధానాల పైన అనుమానం ఉంది. ఇన్ని విషయాలు చెప్తున్నటువంటి ప్రభుత్వం ఎందుకు బిల్లులో పెట్టలేదు అనే దానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పుడు సమాధానం చెప్తారా లేదా మనం వేచి చూడాలి. ఎందుకంటే నిజానికి ఎంత పెంచాలో సీట్లు, దీనికి సంబంధించినటువంటి అంశాలను కూడా డీలిమిటేషన్ కమిషన్ కు వదిలేస్తారు. డీలిమిటేషన్ కమిషన్ కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది కాబట్టి డెఫినెట్ గా డీలిమిటేషన్ సంబంధించినటువంటి అంశాల విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని తమకు అన్యాయం చేసే అవకాశం ఉందనేది ప్రధానంగా విపక్షాలు చేస్తున్నట్టు. రైట్. థ్యాంక్ యూ వెంకటేష్.